నేను పవన్ కల్తీ మద్యం కేసులో ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీంట్లో మనం ముందుగా మనకు తెలిసిందే, అంటే జే బ్రాండ్ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా రాష్ట్రంలో జే బ్రాండ్ అనేది విచ్చలవిడిగా దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. కల్తీ మద్యాన్ని అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నేతలు అందరూ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేవారు. అట్లాగే జే బ్రాండు, జే ట్యాక్స్, అదేవిధంగా జే గ్యాంగు. ఇప్పుడు ఈ కల్తీ మద్యంలో కూడా ఒక నలుగురు కీలకంగా, దీంట్లో ఒకరిని టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేసినప్పటికీ కూడా, అంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ నలుగురి పేర్లు, వాళ్ళ పేర్లు కూడా జేనే. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయనకు లబ్ధి చేకూర్చే విధంగా, ఆయన కోసం కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని తయారు చేశారు అనే చర్చ కూడా మనం చూసాం దొరికిన తర్వాత ఈ జోగి రమేష్ అంశం. అయితే దీంట్లో నలుగురు జే అని ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి, సో జోగి రమేష్, జనార్దన్ రావు, అదేవిధంగా జయచంద్రారెడ్డి, ఇట్లా నలుగురు జైలు కలిసి చేసినటువంటి ఈ జే కల్తీ మద్యం, దీని గుట్టు మొత్తం కూడా ఇటు సిట్టు విప్పుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పాడు, మేము నకిలీ మద్యం తయారు ప్రారంభించాం అంటూ కూడా అందేపల్లి శ్రీనివాస్ చాలా క్లియర్గా చెప్పారు. అప్పుల పాలైన మాకు నకిలీ మద్యం తయారు చేయాలని సలహా ఇచ్చింది ఆయనే అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆయన ప్రోత్సాహంతోనే ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేశాం అని నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు కీలకంగా చాలా సాక్ష్యాలు ఇటు ఎంక్వైరీలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఎక్సైజ్ అధికారుల విచారణలో ఆయన కీలక విషయాలైతే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, కారాగారంలో ఉన్నటువంటి జోగి రమేష్ ఏడుపుడు పొడబెబ్బలు, పూర్తిగా నన్ను కలవడానికి, నన్ను బయటకు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రయత్నం చేయలేడు, ములాఖాతులో నన్ను ఎందుకు పరామర్శించలేదు, నా దగ్గరికి ఎందుకు రావట్లేదు, నేను ఎంతో చేశాను, నేను సభ పైన అందరూ పాల్గొన్నటువంటి సమావేశాలలో ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కావచ్చు, అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇంటిపైకే కత్తులు కటార్లు పట్టుకొని మంది మాగలతోని నేను గూండాలను వేసుకొని పోయి వాళ్ళ ఇంటికి తాళాలు వేసిన కదా, మరి నా కోసం ఇంత చేసిన నా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు నన్ను బయటకు తెచ్చే ప్రయత్నం చేయట్లేదు, ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఈ కల్తీ మద్యాన్ని ఇక్కడ తయారు చేయించి మేమే సమాచారం ఇచ్చి పట్టించి, అది కూడా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోనే చేయించి ములకల చెరువు, అదాన్ని కూటమి ప్రభుత్వం పైన నెట్టించి, ఆ తర్వాత ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేసిన నాకు ఎందుకు పరామర్శలు లేవు, గతంలో ఎవరెవరి దగ్గరకో వెళ్ళి పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు అని ఈయన జోగి రమేష్ చాలా సీరియస్గా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అద్దేపల్లి జనార్దన్ రావు మొత్తం విప్పడం ఏంటిది, నేను కూడా చాలా విషయాలు చెప్తాను అన్నట్టుగా కూడా ఆయన ఉన్నారంట. పూర్తిగా మనం చూస్తే అన్నమయ్య జిల్లా మనం మాట్లాడుకుంటున్నట్టుగా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నవంబర్ 28న అరెస్ట్ అయినటువంటి మదనపల్లి సబ్ జైల్లో ఉన్నటువంటి జనార్దన్ రావు A1, ఆయనతో పాటు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావు A26, ఈయన కూడా జైనే, మర్చిపోయాం 5 జైలు. ఇక తాండ్ర రమేష్ A28, తిరుమల శెట్టి శ్రీనివాసరావు A27, షేక్ అల్లా బక్షు A29లను 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఉమర్ ఫరూక్ ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో 5 నిందితులను శుక్రవారం ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి కూడా తీసుకువెళ్లారు. అక్కడ కడప ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర నిందితులను సుదీర్ఘంగా విచారించారు. జోగి రమేష్ చెప్పడంతోనే 2023లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు ప్రారంభించాం, ఆయన చెప్పడంతోనే ములకల చెరువులోనూ నకిలీ మద్యం తయారు మొదలుపెట్టాం అని జనార్దన్ రావు చాలా కీలకంగా చాలా విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మిగిలిన నిందితులను కూడా విచారించారు. మరో 2 రోజులు వీరిని విచారించనున్నట్టు తెలుస్తూ ఉంది. కాగా అందేపల్లి జనార్దన్ రావు విచారించేందుకు శనివారం విజయవాడ నుంచి సిట్ అధికారులు కూడా
మదనపల్లెకు కూడా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కీలకమైనటువంటి విషయాలు రాబట్టే అవకాశాలున్నాయి. ఆ తర్వాత జోగి రమేష్ను కూర్చోపెట్టి 1 to 1 ఇటు జనార్దన్ రావు, జోగి రమేష్. మరి జనార్దన్ రావు ఇది చెప్పారు, దానికి ఆధారం ఇది, నువ్వేం చెప్తావు? అట్లా విచారించి పూర్తిగా ప్రస్తుతమైతే జోగి రమేష్ ఈ కేసులో ఇరుక్కుపోయారు. చేసినటువంటి పాపం పూర్తిగా బయటపడ్డటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా దీంట్లో ఇంకా కీలకంగా ఎవరెవరు ఉన్నారు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం జోగి రమేష్ ఇదంతా చేశారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కీలకంగా ప్రస్తుతం అయితే జోగి రమేష్ చాలా పెడబొబ్బలు జైల్లో పెడుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే నా దగ్గరికి ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకోవైపు మనం చూసాం ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కూడా మద్యం ఏదైతే దానికి సంబంధించినటువంటి మద్యం పాలసీకి సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యి ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆయన కూడా నా దగ్గర కూడా ఎందుకు రావట్లేదు, సో నన్ను కూడా ములాఖాతులో ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరామర్శించట్లేదు అంటే నేను అంత కానివాన్నా, ఆయన కోసం తిరుమల తిరుపతి సెట్టింగే వాళ్ళ ఇంటి దగ్గర వేసినా కదా, ఆయన కోసం ఎన్ని చేయలేదు అని చెప్పేసి ఆయన ఒకవైపు, ఇంకోవైపు ఇటు జోగి రమేష్ ఒకవైపు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ దగ్గరికి ములాఖాతులో వెళ్తారా లేదా నాకెందుకు లేని వదిలేస్తారా చూడాలి. సో ఈ అంశంలో మాత్రం చాలా కీలకమైనటువంటి విషయాలు సిట్ రాబట్టింది. సో ఇవన్నీ ఆధారంగా కూడా, ఎందుకంటే దీంట్లో ఒకటి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయడం, ఇంకొకటి కూటమి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నం చేయడం, ఈ రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు. దీంట్లో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు